ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు, తిథి శుక్లపక్షం చవితి, సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:15 నుండి సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:14 వరకు. తదుపరి బహుళపక్షం పంచమి, సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:14 నుండి సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 3:43 వరకు. నక్షత్రం భరణి, సెప్టెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి 2:42 నుండి సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:36 వరకు. కృత్తికా నక్షత్రం సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:36 నుండి సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 11:02 వరకు. కరణం భవ, సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:15 నుండి సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:41 వరకు. బాలవ, సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:41 నుండి సాయంత్రం 6:14 వరకు. కౌలవ, సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:14 నుండి సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:54 వరకు. తైతుల, సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:54 నుండి మధ్యాహ్నం 3:43 వరకు. వారము శనివారము, సూర్యోదయము ఉదయం 6:08, సూర్యాస్తమయము సాయంత్రం 6:09, చంద్రోదయము శనివారం నాడు రాత్రి 8:45, చంద్రాస్తమయము సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 10:13. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:39 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:39 నుండి 3:09 వరకు. గుళికా సమయము ఉదయం 6:08 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:44 నుండి 8:32 వరకు. వర్జ్యము ఉదయం 11:27 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. అమృతకాలము రాత్రి 8:12 నుండి 9:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. సూర్యరాశి కన్యారాశి, జన్మరాశి చంద్రుడు మేషం గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి. ఈ రాశి వారు ఈరోజు వారి వృత్తి వ్యాపార రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈరోజు బాగుంటుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఈరోజు చిన్న చిన్న సమస్యలు మీకు ఎదురు కావచ్చు, కానీ వ్యాపారంలో విజయం మాత్రం తథ్యం. ప్రేమ సంబంధంలో ఉన్నవారు వినయంతో ఉండండి. అనూహ్యకరమైన చర్యలను ఈరోజు వదిలేయండి. మీ ప్రేమ భాగస్వామిని మీ కంఫర్ట్ జోన్లో ఉంచుకోండి. మొండిగా ఎట్టి పరిస్థితులలోనూ ఉండకండి. మీ నిర్ణయాలను ఎప్పుడూ కూడా మీ భాగస్వామిపై రుద్దే ప్రయత్నం చేయవద్దు. మీ అహానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా తెలివిగా పరిష్కరించండి. వృషభ రాశిలో కొంతమంది మగవారు వివాహేతర సంబంధాలలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ వైవాహిక జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. కాబట్టి ఇటువంటి పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందేందుకు ఈరోజు మంచి రోజుగా ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం ఈరోజు ఫలిస్తుంది. మీరు పనిచేసే చోట మీరు విజయాలు సాధించేందుకై సిద్ధంగా ఉండండి. కొన్ని కొత్త ప్రాజెక్టుల పని కోసం మీరు కొంత ఎక్కువ సమయాన్ని అక్కడ వెచ్చించవలసి ఉంటుంది. కస్టమర్స్ని ఆకట్టుకోవడం కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ను ఉపయోగించండి. ఐటీ సేవలో ఆతిథ్యం, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల వారికి ఈరోజు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈరోజు పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉంది.
ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మీకు మంచి లాభం ఉంటుంది. వృషభ రాశి వారిలో కొంతమంది మహిళలకు కుటుంబ ఆస్తి వారసత్వంగా వస్తుంది. ఈరోజు ఆర్థిక సంబంధమైన వివాదాలు కూడా జరగవచ్చు. కుటుంబంలో వేడుకలు చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ ఆ వేడుకకు తోడ్పడడానికి మీ వద్ద డబ్బు కూడా ఉండాలి. వృషభ రాశిలో కొంతమంది మగవారు ఈరోజు ద్వితీయార్థంలో తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారిలో కొంతమందికి ఈరోజు ఛాతీ నొప్పి ఇబ్బందిని కలిగిస్తుంది. అటువంటప్పుడు డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించండి. ఈ రాశి వారిలో చాలామందికి వైరల్ ఫీవర్, గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి తగిన సమయంలో వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. బయట ఆహారాలకు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఇంటి ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ఉత్తమం. జాగ్రత్త అవసరం. ఈరోజు వైవాహిక జీవితంలో కొద్దిపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈరోజు అనుకూలంగానే ఉంది. బాధ్యతల పట్ల విధేయత చూపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు ఒక మంచి స్నేహితుడిలాగా ఉంటారు. కాబట్టి మీరు మీ ఆలోచనలను వారితో ఈరోజు పంచుకోవచ్చు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈరోజు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా బాగుంది. ఈరోజు మీ కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకరి నుండి అప్పు కూడా తీసుకోవలసి రావచ్చు. మీ స్నేహితుల నుండి మీరు పూర్తి మద్దతును పొందుతారు. కొత్త కోర్సులలో విద్యార్థులు ఈరోజు నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు వారి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ కోప స్వభావాన్ని మార్చుకోవాలి. కొన్ని ప్రయాణాల్లో ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. ఏ పనిలోనైనా సరే తొందరపడకండి. ఈ రోజంతా కూడా లాభంతో మరియు విజయంతో నిండి ఉంటుంది. అదేవిధంగా మీ ప్రతిష్ట పెరగడం వలన మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి మరియు మీరు మంచి సంపదను కూడా పొందుతారు. వ్యాపార రంగంలో కొత్త సహచరులను కలుస్తారు. సంపద పెరుగుదల కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. అదేవిధంగా పనిచేసే ప్రదేశంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార రంగంలో లాభాల సూచనలైతే ఉన్నాయి. మొత్తానికి ఈరోజు బాగుందనే చెప్పాలి. ఈరోజు విష్ణు ఆలయాన్ని సందర్శించడం మీకు శుభప్రదం. ఇక ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నంబర్ 8 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.